శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ ఆత్మిక స్థితులై మనం ఏదైతే స్వచింతన, ఆ తర్వాత బాబా జ్ఞానాన్ని ఎలా ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాలో తెలుసుకుంటున్నాము. సో నిన్నటి క్లాస్ యొక్క కంటిన్యూషన్ చేద్దాము. సో నిన్న మనం ఎక్కడ ఆపామంటే, సెంటర్లు కట్టినప్పుడు మరి దానికి డబ్బులు ఇస్తే బాబా పుణ్యం ఇస్తారా లేదా. సో రూల్ ఏంటంటే మన ఉద్దేశాన్ని బట్టి ఉంటది. కానీ ఈ రోజు మనకు ఆ నిజాలు తెలిసినప్పుడు మరి ఆ తర్వాత నిర్ణయం ఏం తీసుకున్నా, అసలు నిజాలు తెలియడం అన్నది కాదు, మన ప్రయత్నం అన్నది అక్కడ ఉండాలి. తర్వాత ఖచ్చితంగా కొన్ని తప్పులు జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉంటామో ఆ నిజాలు మనకంటూ వాటంతట అవే తెలిసిపోతాయి. సో ఈ రోజు మనం ఎంత కళ్ళు మూసుకొని ఉండి ఎవరైతే కూర్చుని మేము బాబా కోసం చేస్తున్నాం అని అంటే ఈ వాదనలు చట్టం ఎదురుగా నిలబడవసలు. మన స్థితి ఆత్మిక స్థితి అయితే ఆ నిజం మననే వెతుక్కుంటూ వస్తుంది. మనం వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మనకే విజువలైజేషన్స్ వచ్చేస్తాయి, మనకే ఆత్మ ఇండికేషన్ వేసేస్తుంది. సో ఈ రోజు మాకు తెలీదు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారంటే నేనైతే నమ్మను. ఎందుకంటే నేనే ఈ రోజు సేవల కోసం అంటూ వెళ్ళినప్పుడు చేసినప్పుడు నాకే ఎన్నో విషయాలు తెలిసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉంటాయా? సో ఏమీ తెలియనట్టు అమాయకంగా మనం బతికితే దానివల్ల బాబాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. మనం ఈ రోజు మన సమయాన్ని, మన సంకల్పాలని, మన శక్తిని, మన తనువు యొక్క శక్తిని వీటన్నిటిని వాళ్ళ ఆస్తులు పెంచడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి నష్టపోయేది మనమే. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకోవడానికి నిన్న ఎక్కడ ఆపామంటే, ఈ రోజు సెంట్రక్కే చెప్పింది కదా అని చెప్పి చిట్టీల వ్యాపారాలు చేసేస్తున్నారు. సో ఆ అక్కయ్య ఎప్పుడు చూసినా రక్తపు కన్నీరు కారుస్తామంట, రక్తపు కన్నీరు ఆ మొదటిసారి తనని కలిసినప్పుడు ఆ మాట అన్నప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు తను అలా అంటుందని. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనకు ఆ టైంకి అర్థం కావు, కానీ రాను సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు అర్థమవుతుంది ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా. ఎందుకంటే డ్రామా జ్ఞానం మనకి ఇప్పుడు అర్థమైంది, రికార్డింగ్ లోకి వస్తోంది. ఒక సమయం లేకుండా, సందర్భం లేకుండా ఆత్మ మాటికి రక్తపు కన్నీరు అని ఎందుకు రక్తపు కన్నీరుని గుర్తు చేసుకుంటుంది? రక్తపు కన్నీరు అంటే ఏంటి? కళ్ళలో నుంచి ఏదో నిజంగా రక్తం వచ్చేయడం కాదు, బాధ. ఆ బాధ ఎట్లా ఉంటదంటే ఇంకా దాన్ని ఇంకా రక్తం వస్తే ఎట్లా ఉంటదంటే ఇంకా దాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితి. ఈ వాక్యాన్ని బాబా ఎక్కడ వాడారు? అంతిమంలో ఎక్కడైతే రిజల్ట్ చూపిస్తానో ఆ రిజల్ట్ చూపించినప్పుడు మీరు రక్తపు కన్నీరు కారుస్తారని ఆ సందర్భంలో చెప్పాడు. సో రిజల్ట్ చూపించినప్పుడు ఏం చూపిస్తాడైనా. సో ఇప్పుడు ఈ అక్కయ్య సంగతే మన ఉదాహరణగా తీసుకుంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు మీరు స్వచింతన చేసుకోండి. దాన్ని బట్టి రిజల్ట్ ఏమొస్తుందో మీకే తెలిసిపోతుంది. సో ఈ రోజు అక్క చెప్పింది, సెంటర్ అక్కయ్య నిమిత్తక్కయ్య ఏది చెప్పినా బాబా జీ హుజూర్ అనమన్నాడంట అని చెప్పేసి ఈరోజు చిట్టీల వ్యాపారం స్టార్ట్ చేసేసారు. దానివల్ల ఏమైంది? ఎంతో మంది సెంటర్ కి రావడం ఆగిపోయారు. ఒక రకంగా బాబాకి కూడా దూరం అయ్యి, అంటే సత్యమైన జ్ఞానం నుంచి, అసలు బాబా నుంచి వాళ్ళు ఆయనని దూరం చేసేసారు. ఈ రకంగా భగవంతుణ్ణి మన స్వప్రయోజనాల కోసం అని చెప్పి అసలు చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాము? వచ్చి భగవంతుని గురించి తెలుసుకోండి అని చెప్తున్నారు. ఉచిత రాజయోగం తెలుసుకోండి అంటున్నాం. అంటే ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాం అందరిని. ఆయన పేరు పెట్టి పిలిచి వచ్చిన స్టూడెంట్స్ అంతా ఎవరిని చూసొచ్చారు? బాబాని చూసొచ్చారు.
అరే ఆయన గురించి చెప్తారంట. ఆయన గురించి వినడానికి అందరూ ఇష్టపడతారు. లక్కీగా ఇన్నేళ్లలో నుంచి నేను ఈ రిసర్చ్ చేసి ఎక్కడేం జరుగుతానో ఒక మంచి విషయం, సంతోషించదగ్గ విషయం, చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎక్కడ శివబాబాకి వ్యతిరేకత లేదు. ఇక అది పెద్ద మంచి విషయం, మనం విని సంతోషించాల్సింది. సో ఆయన గురించి వినడానికి అందరూ ఇష్టపడుతున్నారు గూడా. రావడానికి కూడా ఇష్టపడుతున్నారు, వస్తున్నారు గూడా. వీళ్ళు పిలవడం కూడా ఏం చేస్తున్నారు? ఆ శివబాబాని చూపించే పిలుస్తున్నారు. భగవంతుడు అవతరించాడు, భగవంతుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడని ఆయన మహిమని చెప్తే వినొచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత అప్పుడు వెన్నుపోటేస్తున్నారు అతను. సో భగవంతుడి పేరు మీద మోసాలు జరగడం అంటే ఇక్కడి నుంచే పడిపోతాం. వచ్చిన తర్వాత అప్పుడు మీరు చిట్టీలు కట్టండి అనేసరికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మాతలు ఈరోజు. ఈరోజు ఇంట్లో మేము సెంటర్‌కెళ్తాము, ఇయ్యమని చెప్తే ఇస్తాడు అన్నయ్య. అసలు ఎందుకు ఇవ్వాలి అసలు నన్నడిగితే? పగలనక రాత్రనక కష్టపడి సంపాదిస్తున్న డబ్బుని ఎవరో సెంటర్‌కి చిట్టీల వ్యాపారాలు నడుపుకుంటదంటే ఎందుకు ఇవ్వాలి? ఆలోచించాల్సిన విషయమే కదా! సో అందరూ ఆగిపోతున్నారు. సో ఈ అక్కయ్య సెంటర్ అక్కయ్య చెప్పింది కదా అని చెప్పేసి చిట్టీలు వసూలు చేస్తూ పోయేసరికి జనాలు ఆగిపోయారు. సో ఈ రోజు చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారు అనంటే నియమాలు చూపించే వల్ల రావట్లేదు. కానీ యాక్చువల్‌గా ఇన్సైడ్ స్టోరీ ఇది కూడా ఉంటుంది. ఈ రోజు చాలా మంది సెంటర్‌లకు రాకపోనికి కారణం ఒకటి నియమాలు, కాదనటం లేదు మేము గూడా. తర్వాత ఈ వెనకాల చిట్టి వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు, ఆ తర్వాత వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చేయడము, డ త కాపురాల్ని కూల్చేయడము, అన్నా చెల్లెల సంబంధాలు తీసుకొచ్చేసి ఇంకింత చెత్త చేసేసి, సో ప్రతి దాంట్లో లేదు ఇంకా డ్రామా జ్ఞానం. ఆ డ్రామా జ్ఞానం ఫిక్స్‌డ్ రిపీట్ అనేసరికి చాలా మంది ఒప్పుకోవట్లేదు. సో ఈ రకంగా బాబాకి దూరం చేసి, బాబాని చూపిచ్చి తీసుకొచ్చి, వెనక నుంచి వెన్నుపోటేసేస్తాం. మీరు చిట్టీలు కట్టండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మరి పాపం ఎవరి ఖాతాలోకి రావాలి? అంటే చెప్పిన సెంటర్ అక్కయ్య ఖాతాలోకి రావాలి. సెంటర్ అక్కయ్య మాట విని ఎవరైతే గ్రౌండ్ లెవెల్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్‌ని, ఆ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు గూడా ఏమని చెప్పి చేస్తున్నారంటే, బాబా చెప్పాడు, నిమిత్తాత్మలు ఏది చెప్పినా గాని జీ హుజూర్ అనమన్నాడంట అని ఒక మహావాక్యాన్ని లాగారు. సో సెంటర్ అక్కయ్యలు చెప్పినట్టు వినమని చెప్పాడంటే, సెంటర్ అక్కయ్యలకు వడ్డీ వ్యాపారం చేయమని చెప్పాడా ఎక్కడైనా? సో బుద్ధి ఉపయోగించాలి కదా! ఈరోజు సపోజ్ సెంటర్ అక్కయ్య మనం వెళ్లి బాబా పరిచయాన్ని ఇచ్చేసొద్దాము. తండ్రి అవతరించాడన్న విషయం చెప్పేసొద్దామంటే మనం అంతా ఎగేసుకొని ఎళ్ళినా అదొక అందము, అదొక చెందము. ఎందుకంటే బాబా అవతరించాడన్న విషయం అందరికీ చెప్పమని చెప్పాడు. దానికి శ్రీమతం కూడా ఉంది. అలాంటి సేవలకెళ్తే బాబా మెచ్చుకుంటాడు కానీ, బాబా జీ హుజూర్ అనమన్నాడు గదా! అంటే చిట్టీల వ్యాపారాలకు, వడ్డీల వ్యాపారాలకి జీ హుజూర్ అనమన్నాడా? ఈరోజు ఆ బాబా పేరు పెట్టి ఉపయోగములున్న చోట, లేని చోట ఎక్కడ ఏ శ్రీమతాన్ని వాడాలో తెలియకనా అంటే తెలుసు. కానీ మనసును సరిపుచ్చేసుకుంటున్నారు. ఏమంటే బాబానే చెప్పాడు. మరి బాబానే చెప్పినట్టు చేస్తూ నీకు మాటి మాటికి రక్తపు కన్నీరు ఎందుకు గుర్తొస్తోంది? 10 ఏళ్ల నుంచి ఎంతో మందికి చెప్తున్నా గాని, ఒక్క అక్కయ్య నోట్లోనే నేను ఎక్కువగా విన్నాను ఈ రక్తపు కన్నీరు గురించి. వేరే వాళ్ళు గూడా అంటూ ఉంటారు. బాబా రక్తపు కన్నీరు అంటారు గానీ, ఈ అక్కయ్య అన్నది ఇక్కడ వినలేదు నేను. అందుకే ఈరోజు ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. సో చెప్పిన దానికి చేసేసింది ఇక్కడ. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఎవరో ఒకరు వస్తూ ఉంటే గూడా, తర్వాత ఏం జేసిందంటే, నేను ఇప్పుడు ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, ఇప్పుడు నేను ఎళ్ళిపోవాలి. నన్ను జూసి జనాలొచ్చేయాలి. ఆ తర్వాత జనాలొచ్చిన తర్వాత ఈళ్ళు వెనక వ్యాపారాలు చేసుకుంటూ నేను నోరు మూసుకుంటూ కూర్చోవాలి. కాదు అని అన్నాను అనంటే ఇంక రానివ్వరనమాట. సో, ఆ రోజు ఇలాంటి వాటికి సహకరించినప్పుడు ఏం చేసేసిందంటే, ఆ రోజు నాకు ప్రభాకర్ రెడ్డి అన్నకి ఏదో గొడవ ఉందని దాన్ని తీసుకొచ్చి, ఏవో సమస్యలు చిన్న చిన్నయన్ని హైలైట్ చేసేసి, సెంటర్ కాల్ చేపిచ్చేసింది. ఈరోజు ఒక విద్యాలయాన్ని స్థాపించి, నీ స్వంత ప్రయోజనాలక్కడ ఫుల్‌ఫిల్ అవ్వలేదని చెప్పి, విద్యాలయాన్ని సెంటర్‌ని మూపిచ్చేస్తే, దీనికి ఈ అక్కయ్య సహకరించేసింది. తనే అన్ని సామాన్లు మోసేసి, చేసేసి, పెట్టేసి మొత్తం అంతా మూసిపడేసింది. చెప్పాలి అరే బాబా జ్ఞానం కోసం అని చెప్పి పెట్టిందని. సో, ఈరోజు వాళ్ళు చెయ్యమని చెప్పగానే గ్రౌండ్ లెవెల్‌లో వీళ్ళు చేసేటప్పుడు, బాబా లెక్కేసేటప్పుడు వీళ్ళని యజ్ఞ ద్రోహుల కింద లెక్కేస్తాం. ఎందుకు ప్రాంతాలను అందరిని వంచితులు చేసేసారు బాబా జ్ఞానం లేకుండా.
సో దానివల్ల అజ్ఞానం వల్ల వాళ్ళు ఏదైతే దుఃఖం అనుభవిస్తారో అదంతా వచ్చి వీళ్ళ ఖాతాని, ఎందుకంటే ఆధారమూర్తులు ఉద్ధరించాల్సిన చోట ఈ రోజు ఒక చదువు నుంచి వంచితం చేసేసారు. ఈ రోజు ఎందుకు జనాలు చదువులు లేకుండా అయిపోయారనంటే ఆధారమూర్తులు చదువుకోరు. ఇంకొకరిని చదవనివ్వరు. లేదా ఎవరైనా పొరపాటున చదువుతామని తీసినా వాళ్ళు వంకర పార్టీలు. అనగానే భయపడిపోతా ఉంటారు. అమ్మో! వంకర పార్టీలంటే వంకర పార్టీలు. ఎందుకు ఈళ్ళకు చదువులు లేవు? ఒక్క రోజన్నా నోరిప్పి అక్క మరి ఎందుకు నువ్వు బాబా స్మృతిలో ఉండాల్సిందని, ఎందుకు వంకర పార్టీని గురి స్మృతిలో ఉన్నావు అని చెప్పి ఒక్క మాటన్నా అడగాలి. నోరిప్పాలి. ఎవ్వరు నోర్లిప్పరనమాట. ఎందుకంటే నోరిప్పితే ఏమైపోతదో అని. ఈ రోజు నాకొచ్చే సగం కంప్లెయింట్స్ సగం కన్నా ఎక్కువ కంప్లెయింట్లు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఎందుకిట్లా ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకిలా అయిపోతోంది? ఎవరు నోరిప్పట్లేదు, చెయ్యట్లేదంటే అవును ఇప్పడు మరి. ఎందుకంటే మీరు ఇప్పట్లేదు గదా! ఇక్కడ ఆధారమూర్తులు ఎవరు నోరే ఇప్పట్లేదసలు. ఇప్పితే సమస్యలొచ్చేస్తాయి. అంటే ఎందుకు బాబా శక్తి మీద ఎవరికీ నమ్మకం లేదు. సో, ఆ రోజు ఆ అక్కయ్య తను చెప్పిందని చెప్పి సెంటర్‌ని మూపిచ్చేసి, చేసేసి, ఇల్లు తిరిగి రావద్దని చెప్పేసి, భయపెట్టేసి, ఒక అన్న పేరు చూపిచ్చి అసలు అన్న అన్నాడో లేదో తెలీదు. సో, లోపల ఒక కథుంటోంది. బయటికి ఇంకోటొస్తుంది. సో, ఈరోజు ఎంత పాపం జమ చేసుకోవాలో అంతా చేసుకుంది. సో, నా లెక్కన ఆ రోజు ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పడానికి 10 నిమిషాల్లో చెప్పేసాను గానీ యాక్చువల్‌గా చాలా జరిగాయి అక్కడ కథ. ప్రతి నిమిషం పాపం జమేసుకోవడం. ఆఖరికి సెంట్రక్కెళ్ళిన ఆ విషయంలో స్కెచ్ వేసినప్పుడు గూడా, సీమ ప్రాంతంలో స్కెచ్‌లేసినప్పుడు ఏమైతదంటే, హత్యలు చేయడానికి స్కెచ్‌లేసినప్పుడు లొకేషన్ పడతారు. లొకేషన్ ఇంపార్టెంట్. ఓ మనిషిని ఏసేయాలంటే. ఈ సరోజక్కయ్య ఫోను జేసి, "అక్క నువ్వెక్కడున్నావు" అని అడుగుతోంది. నేను అడిగాను, "ఏమక్కయ్య మరి స్కెచ్‌లేస్తున్నారా" అని చెప్పి. "ఆ! ఊరికే అడుగుతున్నా" అంట. "నేనన్న సంవత్సరాల తరబడి వస్తున్నాను. ఈ రోజే ఎందుకు అడుగుతున్నావు?" అంటే ఈ రోజు ఆ ప్రాంతంలో కొంతమంది ఎట్లా అంటే హత్యలు జరిగేటప్పుడు కూడా సంయోగం ఇస్తారంట. మనిషి లొకేషన్‌ని బట్టి చెప్తారు. ఎవరెక్కడ తిరుగుతున్నారు బట్టి దాన్ని బట్టి ఏసేస్తారు. అటువంటి వాటికి కూడా సంయోగం ఇస్తున్నారు. ఇప్పుడు నా వల్ల తనకొచ్చిన నష్టం ఏముంది? ఏమీ లేదు. ఏమంటే సెంటర్‌కే చెప్పింది. ఇప్పుడు లౌకికం అలాగే అయిపోయింది. రాజకీయ నాయకులు చెప్పారు, చేసేస్తున్నాం. మరి పాపంలో భాగస్తులవుతారు కదా! అప్పటికి చెప్తున్నాం అలా తప్పుల్లో సంయోగం ఇవ్వకండి. పాపంలో భాగస్తులవుతాం అనంటే, ఆ! బాబా చూసుకుంటాడండి. ఏం చూసుకుంటాడు? ఈరోజు నరికేటప్పుడు బాబాని ఎవరు ఏం చేయరు గదా! ఇప్పుడు జరిగిన ఈ ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్స్ గాని, ఇట్లాంటివన్నీ రజాకార్లు గాని, డివిజన్‌లు గాని ఇవన్నీ జరిగినప్పుడు బాబా ఎక్కడుంటున్నారు? బాబా రైట్ ఏదో, రాంగ్ ఏదో చెప్తారు. సో, ఇవన్నీ నా కంటెదురుంగానే ఇన్ని జరిగినప్పుడు, నాకు తెలిసి ఖచ్చితంగా ఆత్మ రిజల్ట్ చూపిచ్చినప్పుడు బాబా ఖచ్చితంగా పద్మక్క అంటే ఆ సెంట్రక్కయ్య దాసి అయితే, ఆ దాసికి దాసి అయిందని చూపిచ్చుంటాడు. అప్పుడేమొస్తది? కన్నీళ్ళే ఒస్తాయి. రక్తపు కన్నీరు. అది ఏ పాటో అక్కడ ఆ సమయంలో తన ఆత్మలో బాగా రికార్డ్ అయిపోయిందేమో అనిపిచ్చింది. తను నిజంగా వచ్చిన వాళ్ళంతా భక్తులే, బాబా కోసమే వచ్చారు. కానీ బలహీనతలు. ఆ బలహీనతలకు వశమైపోయి ఏమైపోతుందంటే సెంట్రక్కయ్య చేసే తప్పులన్నిట్లో సంయోగం ఇచ్చేస్తున్నారు. నిన్న గూడా చెప్పుకున్నాను చూసారా? బుక్ మీద బాబాని ప్రింట్ చేసేయగానే అన్నయ్య వరంగల్ నుంచి ఫోను చేసి మరీ తిట్టాడు. ఎందుకు వెనకాలున్న అక్కయ్యలు ఫోను చేయిస్తుంటే అన్నయ్యలు బుర్ర ఉపయోగించరు. అక్క చేయమంది గదా! అని చెప్పి చేసేస్తూ ఉంటారు. సో, గ్రౌండ్ లెవెల్‌లో ఆ రకంగా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతదంటే పాపపు ఖాతా ఖచ్చితంగా జమవుతది. సో, వీళ్ళెట్లా వీళ్ళకి జ్ఞానం ఇచ్చారంటే మేము నిమిత్తక్కేలం కాబట్టి బాబా ఏం జెప్పాడంటే నిమిత్తాత్మలు ఏది చెప్పినా చేస్తే ఆ పాపం వాళ్ళకే ఎళ్ళిపోతది. కాబట్టి మీరు ఫ్రీ అయిపోండి. మేమేం చెప్పినా చేసేయండి అన్నారు. అదొక వాక్యాన్ని పట్టుకొని కూర్చున్నారు. అందరూ ఏమంటే బాబానే చెప్పారు గదా! నిమిత్తాత్మలు చెప్పినట్టు చేస్తది. నేను వాళ్ళ ఖాతాలేస్తాను. మీరు ఫ్రీ అయిపోండి అని జెప్పేసి ఉంది మహావాక్యం. ఇదే జూమ్ క్లాస్‌ల ద్వారా గూడా ఒకసారి చెప్పాను నేను. కానీ అది ఎవరికి చెప్పాడాయన? సెంటర్‌లలో సరెండర్ అయిన చిన్నక్కయ్యలకు జెప్పాడు. గృహస్థులకు కాదు. సెంటర్‌లో ఉన్నప్పుడు పెద్దక్కయ్యలు, జోన్ ఇన్‌చార్జ్‌లున్న, చిన్నక్కయ్యలున్న చోట కొన్ని సందర్భాల్లో ఏమైద్దంటే తేడాలొస్తుంటాయి. ఈ చిన్న పిల్లలకు రైట్ ఏదో, రాంగ్ ఏదో తెలిసుంటది. కానీ ఈ పెద్దవాళ్ళు జోన్ ఇన్‌చార్జ్ తప్పులు జెప్పేటప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చెప్పినప్పుడు చేయాల్సొస్తది గదా! అన్నప్పుడు అలా ఏదన్నా జరిగితే వాళ్ళ ఖాతాలేస్తాను. అలా అని చెప్పి గూడా
ఇంకా మొత్తం అంతా తీసేస్తాను అనుకోవద్దు, బుద్ధి ఉపయోగించాలని చెప్పాడు. సో ఇప్పుడు ఆ శ్రీమంతాన్ని ఏం చేశారంటే గృహస్థులు తీసేసుకున్నారు. బాబా చెప్పాడు వాళ్ళు చెప్పినట్టు చేసి ఏదన్నా పాపం వస్తే వాళ్ళకి పోతదంట అని చెప్పేసి. మరి బుద్ధి ఎందుకు ఇచ్చినట్టు ఆయన? ప్లస్ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు సరెండర్ అయ్యి సెంటర్‌లో ఉన్నావా? లేకపోతే గృహస్థా? సో బాబా శ్రీమంతం ఇచ్చేటప్పుడు సెంటర్‌లో ఉండే వాళ్ళకి, అందులో సీనియర్‌లకి, ఇక్కడ జూనియర్‌లకి, గృహస్థుకి, పిల్లలకి, పెళ్లి అయిన మాతలకి, అన్నయ్యలకి సెపరేట్ శ్రీమంతాలు ఇచ్చాడాయన. ఆ సెంటర్‌లో ఉన్నప్పుడు ఆ చిన్న అక్కయ్యలు వాళ్ళ అండర్‌లో ఉంటారు కాబట్టి వినాల్సొస్తది. ఆ సందర్భానికి తగ్గట్టు ఆయనది చెప్పాడు. సో, అందుకే మురళి చదివేటప్పుడు ఎవరికి చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నాడన్నది పాయింట్. ఆ ముందు వెనకది తీసేసి గృహస్థులు పట్టేశారు ఈ పాయింట్. ఇప్పుడు ఈ తాడిపత్రులు వీళ్ళంతా చేసింది వీళ్ళంతా గృహస్థే. ఇప్పుడు అన్నయ్య ఎవరైతే ఫోన్ చేసి ఓర్ అంకెల్ పొడబొబ్బలేసాడో గృహస్థే. సో, అక్కయ్య చెప్పారు కాబట్టి మేము వినేస్తాం. మరి విన్నానంటే విని నువ్వు యజ్ఞంలో విఘ్నమేస్తే, యజ్ఞంలో విఘ్నాలేస్తే క్షమించనని చెప్పేసాడు బాబా. సో, అప్పుడు ఘోర పాపాలు అనుభవిస్తారు కదా! సో, వీళ్ళు ఈ సంగమంలో ఇది చూసేసుకుంటున్నారే తప్పితే 84 జన్మలు పోయిందన్న విషయం ఇంచుమించు అందరూ ఓవర్‌లుక్ చేసేసారు. ఏమంటే మేము చేసేస్తున్నాం. మేము బాబా నోట్లో బాబానేసుకొని తిరిగేస్తున్నాము. సేవలు చేసేస్తున్నాము. మరి తెలిసి ఇది తప్పు అని తెలిసి ఎందుకు చేస్తున్నారు? అనేసి డీప్‌గా రిసర్చ్ చేసి చూస్తే యాక్చువల్‌గా మెజారిటీ మేము చూసినంత మటుకు తెలుగు స్టేట్స్‌లో ఇక్కడ మెజారిటీ సెంట్రక్కయ్యలు వైశ్య కులస్తులే ఉన్నారు. ఆ కులము కలిసి కూడా చేస్తున్నారు. ఏమంటే మా కులస్తురాలు కాబట్టి చేసేస్తున్నాం అంటున్నారు. పాపపుణ్యాలేసేటప్పుడు బాబా చూసుకుంటారు. ఆహా! సెంట్రక్కయ్య వైశ్య కులస్తురాలు. సో, కాబట్టి వీళ్ళ కులస్తులు కాబట్టి సపోర్ట్‌లు ఇచ్చుకున్నారు ఈళ్ళు అనేసి కుల వ్యవస్థను బాబా సపోర్ట్ చేస్తాడా? ఆయన సృష్టించిన సత్య యుగాల్లో అసలు కుల వ్యవస్థే లేదు. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ రోజు మా కులస్తురాలు కాబట్టి మేము ఆమెకు సపోర్ట్ ఇస్తున్నాము అనంటే ఇంక అప్పుడు రక్తపు కన్నీరే కార్వాల్సొస్తది. సో, మెజారిటీ బ్రహ్మకుమారులు పెట్టిన ఈ దేహ నియమాలు గాని, ఈ డ్రామా జ్ఞానం గాని, ఇటువంటి పద్ధతులు గాని ఎవరు ఎక్కువగా నమ్మారంటే వాళ్ళ కులస్తులే నమ్మారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో గూడా ఇవే పద్ధతులుంటాయి కాబట్టి. సో, వాళ్ళ దేహ నియమాలు ఇప్పుడు వీళ్ళ ఇళ్ళలో కూర్చొని ఉద్యోగ వ్యాపారాలు ఏమి ఉండవు కాబట్టి తినొచ్చు, చెయ్యొచ్చు, ఎప్పుడంటే అప్పుడు పడుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు. వీళ్ళకి సూట్ అయిపోయింది. మెజారిటీ కులస్తులకు ఆ కిరాణా చిన్న చిన్న ఊర్లలో ఇప్పుడు మేము రిసర్చ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఊర్లలోనే చేశాం కాబట్టి, ఆ చిన్న చిన్న ఊర్లో వీళ్ళకి కిరాణా షాపులుంటాయి. సో, అయితే ఇల్లు ఎదురుగా షాప్ ఎదురుగుంటది. వెనకకి ఇల్లుంటది. లేదా కింద కిరాణా ఉంటది. పైన ఇల్లుంటది. సో, కాబట్టి అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే ఉండొచ్చు, తినొచ్చు, స్నానాలు జేసుకోవచ్చు. ఆ సెటప్ వాళ్ళకి సూట్ అవుతది. అది అందరికీ సూట్ అయ్యే సెటప్ కాదు. కాబట్టి ఈజీగా అట్రాక్ట్ అయిపోయాం. ఆ తర్వాత ఈ భోగులు, బ్రహ్మభోజనాలు అనేసరికి ఈ కిరాణా షాపుల నుంచి మొత్తం రేషన్ అంతా వెళ్ళిపోతది. సో, అంటే కలిసికట్టుగా ఏమంటారు దాన్ని ఫ్యామిలీ బిజినెస్ అంటారు చూసారా? అట్లా ఈ సెంటర్ అక్కయ్య ఆ కులస్తులంతా కలిపి వ్యాపారాలు పెంచుకున్నట్టుంది. లౌకికంలో గూడా ఈ రోజు ఏమైపోయిందంటే ఫ్యామిలీ పవర్ అయిపోయింది చూసారా? ఒక కుటుంబ పరిపాలన అంటున్నారు. ఎందుకు? ఆ కుటుంబాలు వాళ్ళు సర్దేసుకొని వ్యాపారాలు పెంచేసుకొని ఆస్తులు పెంచేసుకుంటూ ఉన్నారు. మరి ఈ రకంగా తప్పులు చేస్తూ ఉంటే మరి ఆ వైశ్య కులస్తులు ఆపరా అనంటే వాళ్ళకి తెలీదా? హైదరాబాద్‌లో ఉన్న నాకే తెలుస్తున్నాయి. వెళ్ళిందని నాకు తెలుస్తున్నాయి. మరి వాళ్ళకి తెలీదా అంటే తెలుసు. ఏమంటే వ్యాపారాలు నడుస్తున్నాయి. నడవని అని చెప్పి చూస్తూ కూర్చున్నారు అందరూ. ఈరోజు వ్యాపారాలు నడుస్తున్నాయని చెప్పి వ్యాపారాలే చూసుకున్నారే తప్పితే 84 జన్మలు బొక్కబడుతుందన్న విషయం ఎవరు చూసుకోవట్లేదు. సో, మేమంతా ఒకటి మేము కలిసి చేసేసుకుంటాం అని చెప్పేసి బాబాకు భోగులు పెట్టేస్తే సత్యయుగం వచ్చేస్తది అంటారు. మరింక భోగులు తింటే సత్యయుగం వస్తే ఇంత ముల్లిలు ఆయన చెప్పడం ఎందుకు? అక్కడ 33 సంవత్సరాలు బ్రహ్మబాబా ఉన్నప్పుడు, ఆ తర్వాత 47 సంవత్సరాలు. సో, అక్కడ 33 ఇక్కడ 47 ఆల్‌మోస్ట్ 80 సంవత్సరాలు చెప్పాడాయన జ్ఞానం. ఇన్ని సంవత్సరాలు చెప్పడం ఎందుకు? అందరికి భోగులు పెట్టేసుకుంటే సరిపోయేది కదా! మరి. సో, ఇవన్నీ కామన్ సెన్స్ ఇష్యూస్ అసలు. సో, ఈ రకంగా వాళ్ళు చెప్పారు గదా! అని చెప్పి చేసుకుంటూ పోయి ఇంతింత పాపం జమేసుకొని మాలాంటి వాళ్ళు అలా కాదు. ఇది అసలు శ్రీమతం అంటే. లేదు మన్మతాలు, డిస్సర్వీస్‌లు, మంజులక్కయ్య వ్యతిరేకం.
ఈ లెక్కన ఎప్పుడు ప్రత్యక్షం కావాలి బాబాయ్? ఇలా ఇదే పద్ధతిలో మనం భోగులు, బ్రహ్మ భోజనాలు, డ్రామా జ్ఞానాలు చెప్పుకుంటూ పోతే ఒక రకంగా చెప్పాలంటే చెప్తున్నాను కదా! మెజారిటీ వాళ్ళ కులస్తుల, వైశ్య కులస్తులే ఎక్కువ నమ్మారు ఈ జ్ఞానాన్ని గాని, ఇంకా మిగిలిన వాళ్ళు అసలు కుటుంబానికి దూరం అవ్వాలి అంటేనే చాలా మంది ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు. అమ్మో! మాకు మా కుటుంబం కావాలి. మా ఆహార నియమాలంట, మా బంధువులు కావాలి. వాళ్ళంతా లేకపోతే ఎట్లా? తెల్ల బట్టలేసుకోవాలంట అని వీటన్నిటిని మెజారిటీ రిజెక్ట్ చేశారు. సెంటర్‌లలో రిటైన్ అయిన వాళ్ళకన్నా వదిలేసి వెళ్ళిపోయినోళ్ళే ఎక్కువున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఈ జ్ఞానాన్ని. చెయ్యరు గూడా ఎవరు. అందుకే చెప్పాను శివబాబాకి ఎక్కడ వ్యతిరేకత లేదు. సో, ఇక వాళ్ళంతా నన్ను నమ్ముకున్నారు. సరే మీరు మేమంతా ఒకటి అనుకుని వాళ్ళ కులాలు తగ్గట్టు వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడో చాలా రేర్‌గా వేరే వాళ్ళెవరో సెంటర్‌లు నడపడం చేయడం గానీ, ఊర్లలో జరుగుతుంది మాత్రం అయితే ఇదే నేను చూసినంత మటుకు. కానీ అక్కడ ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో అవి పోతున్నాయన్న విషయం తెలియట్లేదు. ఆ తర్వాత వేరుపడ్డ వర్గం. ఈ రోజు వాళ్ళతో సమస్య ఉందని చెప్పి నేను నార్పలలో కట్టినట్టు అలా వేరుపడి వాళ్ళ నుంచి తీసుకొచ్చి అసలు జ్ఞానం బయటికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తా కూడా ఫెయిల్ అయిపోయారు. ఎక్కడెక్కడ గీతా పాఠశాలలున్నాయి అక్కడక్కడంతా చెప్పి ఇలా తీసుకురావాలని చెప్పినా గాని అసలు ఎవ్వరు ఆ మాయ ప్రభావం నుంచి బయటకు పడలేకపోతుంది. ఇంకా ఆ లెక్కన బ్రహ్మకుమారిని తప్పుబట్టి లాభం ఏంటి? వాళ్ళేమన్నా అంటే భోగులంటారు, బండ అంటే మరి వేరుపడ్డ వర్గాలు కూడా అవే అంటున్నారుగా. ఎవరు అసలు జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తున్నారు? అదే సాకారం ముల్లి చదువుతున్నారు పొద్దున్న లేసి. అదే భోగులంటున్నారు, అదే బ్రహ్మ భోజనాలంటున్నారు, అదే నెలకోసారి బట్టి పెడతామంటున్నారు. అన్ని వాళ్ళపై వేరుపడ్డ వర్గాలు గూడా అవే పద్ధతులు పాటిస్తున్నప్పుడు, ఇంక వాళ్ళని అని లాభం ఏంటంటే అంటే సమస్య ఎట్లా తీసుకొచ్చేసారంటే తప్పంతా ఆళ్ళదన్నట్టు తెచ్చారు. లేదా మంజులక్కయ్య మన్మతాలు చెప్తది ఇది తీసుకొచ్చారు. అంటే మధ్యలో స్టూడెంట్స్‌దేం పాత్ర లేదా అసలు? సో, ఖచ్చితంగా ఉంది. ఈ పాయింట్ గనక అర్థమైతే బ్రహ్మకుమారిని తప్పు పట్టం. ఎందుకంటే వేరుపడ్డ వర్గాలు గూడా ఇవే పద్ధతుల్లో ఎళ్తున్నాయి. ఇదే భోగులంటున్నారు, ఇవే బ్రహ్మ భోజనాలంటున్నారు, ఇవే బండారాల డబ్బంటున్నారు. ఈ రకంగా చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఇంక వాళ్ళనెందుకు తప్పు పడతాం? స్టూడెంట్స్‌లోనే ఉంది ఇదంతా. ఎంతో మంది పడ్డారు. బయటకొచ్చేసి మేము అసలు జ్ఞానం తీసుకొస్తామన్నారు. చేసిందేముంది మళ్ళీ అక్కడికే వచ్చేసింది సబ్జెక్ట్. సో, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఇది ఎందుకు ఈ రకంగా ఇంతవరకు వచ్చిందని చెప్పి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ డబ్బులు వేసేటప్పుడు తెలిసే వేస్తున్నారు. తప్పు జరుగుతుందని తెలిసి వేస్తున్నారు. అది ఏ రకంగా జరుగుతుంది? మరి బాబా పాత్ర ఏంటి? ఎంతిస్తాడన్నది చూద్దాం. ఓసారి ఏమైందో స్టూడెంట్ ఫోను చేసి ఓ ఏడుపు మొదలుపెట్టింది. ఏమంటే, మా సెంటర్ అక్కయ్య నన్ను తిట్టేసింది. అది ఎప్పుడు యూట్యూబ్ పెట్టిన కొత్త రోజుల్లో. ప్రతి యూట్యూబ్ చా వెనకాల నా నంబర్ ఉంటది కాబట్టి, అది చూసి చేసింది. ఏడ్చింది. ఏమంటే సెంటర్ అక్కయ్య నువ్వు సెంటర్‌కి రావద్దన్నది. అని ఓ పెద్ద కథ చెప్పేసింది. మొత్తం కథ యొక్క సారాంశం ఏంటంటే, ఒక ఆల్‌మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి వెళ్తున్నారంట సెంటర్‌కి. మంచి డబ్బున్న వర్గము. ఆమెకు డబ్బులు ఇస్తూ పోతున్నారు. సో, ఇస్తూ పోతుంటే వాళ్ళు కూడా డిమాండ్ చేయడం మొదలుపెడుతుంటారు. స్టేజ్‌లో ఇంతివ్వండి, అంతివ్వండి అని. వీళ్ళు ఇస్తూ పోతుంటారు. ఎందుకు? అక్కడ వాళ్ళకి గౌరవం దక్కుతది కాబట్టి. ఇస్తూ పోయారు. ఒక స్టేజ్‌లో ఎందుకో తేడాలొచ్చి ఇవ్వము అన్నారంట. అది ఏ స్టేజ్‌కెళ్ళిపోయిందంట రావద్దని చెప్పేసిందంట. రావద్దని చెప్పేసాక అంటే ఇంతకాలం చేసింది మేము వేస్ట్ పోయిందా? అని ఏడుపొచ్చి అప్పుడు నాకు ఫోను చేసింది. సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే ఎవరైనా మంజులక్కయ్య జ్ఞానం విని మేము మారామంటే నేను నమ్మను. ఎందుకు నాకు ఫోన్లు చేస్తున్నారు? అక్కడ సెంటర్ అక్కయ్య తన్ను తన్నినప్పుడు చేస్తున్నారు. మళ్ళీ రేపటి రోజున మళ్ళీ సెంటర్ అక్కయ్య పిలిచి అయిపోయిందిలే అంటే మళ్ళీ ఎళ్ళిపోతారు. నిజంగా జ్ఞానం విని మారేవాళ్ళైతే శివబాబా జ్ఞానం వినే మారుండేవాళ్ళు. ఈరోజు ఒక్కోసారి చెప్తాను చూసారా? ప్రతికూల వర్గం అంతా నాకు అనుకూలమైందని. జ్ఞానం విని కాదు. సెంటర్ అక్కయ్య తన్నేసిందని వచ్చారిక్కడ. ఓహో! అంటే మంజులక్కయ్య చెప్పింది రైటే. అప్పుడే చెప్పింది అని. లేదు ఆ తర్వాత వాళ్ళు సఖ్యంగా ఉంటే నడిచిపోతుంది. సో, ఈ మొత్తం కథంతా చెప్పింది. తేడా ఇక్కడొచ్చింది అని జెప్పి. నాన్న మరిప్పుడు నాకు దేనికి ఫోను చేశారంట. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో ప్రత్యేకంగా ఏం చెప్పానంటే, ఈ మురళికి సంబంధించిన సందేహాలేవైనా ఉంటే సంప్రదించండి అని వేస్తాను నేను యూట్యూబ్‌లో.
సెంట్రక్కయ్యల గురించి చెప్పమని నేను ఏ రోజు చెప్పలేదు ఏ యూట్యూబ్‌లో. మరి అక్కడ జరిగితే ఇక్కడెందుకు నేను అదే అడిగాను. మరి ఇప్పుడు మీరు ఫోను చేయనీకి కారణం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నా నుంచని. అలా కాదు ఇలా జరుగుతుందని చెప్పారు. సరే జరుగుతుంది నాకు తెలుసు. మీరింక కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు నాకు. అన్నీ తెలుసుకునే మొదలుపెట్టాను నేను. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇట్లా అయిపోయింది అసలు అని ఇంకా చెప్పి నేను ఒక ప్రశ్న అడిగాను. ఆ కోపంలో తనేం చేసేసిందంటే ఆవేశం వచ్చేసి బూతులు కూడా తిట్టడం మొదలుపెట్టేసి, ఓ స్టేజ్‌లో ఏం చేసిందంటే మేము ఇంతింత డబ్బిచ్చాము ఆవిడకి. ఇస్తే ఆ డబ్బు తీసుకెళ్ళి అక్కయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. ఎవరో ఒక అన్నయ్యతోటి కూడా సంబంధం ఉందన్న విషయం గూడా ఆ కోపంలో చెప్పేసింది. నేనన్నాను ఇప్పుడు అక్కయ్యకి అన్నయ్యతోటే సంబంధం ఉందన్న విషయం మీకెప్పుడు తెలుసు అన్నా. 10 ఏళ్ల కన్నా ఎక్కువ నుంచే నడుస్తోంది. సో 10 ఏళ్ల నుంచి ఎళ్తున్నారా సెంటర్ కంటే వెళ్తున్నాను. సో 10 ఏళ్ల నుంచి ఇద్దరు తిరిగేస్తున్నారంట. ఆస్తులు పోగేస్తూ ఈళ్ళంతా ఈ డబ్బున్న వర్గం అంతా బాబా సేవ అని డబ్బులిస్తూ అక్క ఎళ్లి ఆస్తులు పెంచుకుంటూ ఉంది. మరి 10 ఏళ్ల నుంచి ఆవిడకి అక్రమ సంబంధం ఉన్నప్పుడు, నువ్వు 10 ఏళ్ల నుంచి నువ్వు డబ్బేస్తున్నప్పుడు, మరి అప్పుడెందుకు తట్టలేదన్న? అనంటే ఆన్సరే లేదు చాలా మంది దగ్గర. సో, ఆవిడ అక్రమ సంబంధం మెయింటైన్ చేస్తుందని తెలుసు. ఆ అన్నయ్యని పెట్టుకొని ఆస్తులు పోగేస్తుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపిస్తుంది, ఫ్లాట్లు కొనేస్తుంది అన్నీ తనే చెప్పింది నాకు. ఇవన్నీ మీ కంటెదురుంగా జరుగుతూ ఉంటే మీరెందుకు ఇస్తూ పోయారు మరి? సేవ అనుకుని వేసాము అంటున్నారు. ఆస్తులు ఏదో ఒక ప్రాప్తి ఉందా? ప్రాప్తి అనరు. ప్రాప్తి అంటే బాబా చెప్పే ప్రాప్తులు. వాళ్ళ స్వప్రయోజనాలన్నది కరెక్ట్ వర్డ్ ఇక్కడ. సో, ఏముంటాయో స్వప్రయోజనాలు కూడా చెప్తాను నేను. సో, మరి ఇవన్నీ తెలిసే చేస్తున్నారా అనంటే, నాకు తెలుసు. సో, ఇప్పుడు కోపమొచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ విషయాలు మెజారిటీ అక్కడ తేడా వచ్చినప్పుడు ఇక్కడొచ్చి మాట్లాడేస్తుంది. మరి ఇలాంటి వాటికి బాబా పుణ్యం ఇవ్వాలనా? ఇవ్వరా? ఏం చేస్తారు? సో, ఏళ్ల తరబడి లక్షలు లక్షలు వేసేసాం మేము అంటున్నారు. సో, అవన్నిటితోటి ఫ్లాట్లు కొంటోంది, ఆస్తులు పోగేస్తుందని తెలుసా అంటే తెలుసు అంటున్నారు. సో, బాబా పుణ్యం ఇస్తారా? ఇవ్వరా? మెసేజ్ పెట్టండి. సరే. సో, ఇప్పుడు ఇది రాదన్న విషయం అయితే అందరికి క్లియర్ అయింది కాబట్టి, నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో వేస్తున్నాను చూడండి. జూమ్ ఔట్ చేస్తున్నా కనిపిస్తోందా? ఇది ఒక సెంటర్‌లో మదర్స్ డే సెలబ్రేషన్ ఫోటో ఇది. సో, మాతలనందరిని పిలిపిచ్చి కిరీటాలు పెట్టేసి వాళ్ళకి ఫంక్షన్ చేశారనమాట. సో, కనిపిస్తుంది కదా అందరికి? సో, ఇప్పుడు ఈ కిరీటాలు మనం అమెజాన్‌లో అట్లంతా పోయి చూస్తే మాక్సిమం ఒక 300, 400, 500 రూపీస్ ఇంకా ఆఫర్స్ ఉన్న చోట, బల్క్ ఆఫర్స్ ఉన్న చోట తీసి చూస్తే ఒక 70, 80 ఆ రూపీస్‌లో ఉంది. అంటే ఈళ్ళు పెట్టుకున్న కిరీటాలు ప్లాస్టిక్ ఇమిటేషన్. సో, అమెజాన్ ఇస్తున్న ఆఫర్స్‌లో నేనెళ్లి చూస్తే మాత్రం 100 రూపీస్ కన్నా తక్కువే ఉంది. సో, ఇలాంటిది ఒక కిరీటం పెట్టేసి, ఇలాంటిది ఒక షాల్ కప్పేస్తున్నారు. ఇందులో ఏ ఒక్కరన్నా సెంట్రక్కయ్యని క్వెషన్ చేసారా? తల్లి అపవిత్రుల అని అంటారు గదా! మరి మీరు ఇవన్నీ కిరీటాలు ఎందుకు పెడుతున్నారు? ఒక్కరు క్వెషన్ జేయరు. సో, ఈరోజు మదర్స్ డే అని చెప్పి, అసలు ఎక్కడ తల్లి పాత్రనే పోషించకుండా, ఈ రకంగా కిరీటాలు పెట్టినప్పుడు, వీళ్ళు దీన్ని స్వీకరించినప్పుడు, అసలు కరెక్ట్‌గా చెప్పాలి అనంటే, వీళ్ళంతా ఏంటంటే సెంటర్‌కొచ్చి సేవలు చేసేస్తూ ఉంటారు. సో, సెంటరక్కయ్య వీళ్ళందరినీ ఏంటి బేగం బజార్‌లో 60 రూపీస్‌కే వస్తాయంట. అవును. ఈ మధ్య 60, 70 రూపీస్‌కే వస్తున్నాయి ఇవన్నీ.
సో వీళ్ళంతా ఏంటంటే సెంటర్కి వచ్చేసి సేవలు చేసేస్తారు. ఏ సేవలు అంటే సెంటర్‌కే సేవలు చేస్తారు. కొంతమంది పాపం నిజంగానే ఏదో బాబా సేవ అనుకోని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి సెంటర్‌కెళ్ళి చేసినప్పుడు ఇవే కాకుండా ఈ ఏమంటారు వాటిని రథాలు తీయడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు అసలు ఏ శ్రీమతాన్ని పాటించాలి? ఓసారి ఆలోచించి మెసేజ్ పెట్టండి. ఈ రకంగా వీళ్ళు సేవలు చేశారని చెప్పి, విశేష ఆత్మలని చెప్పి, కిరీటాలు పెట్టి సన్మానాలు చేస్తుంటే స్వీకరిస్తున్నారు అంటే, అసలు ఇలాంటివి ఇప్పుడు స్వచింతన చెయ్యండి. ఏ శ్రీమతాన్ని యాక్చువల్‌గా మనం గుర్తు చేసుకొని పాటించాలి? ఇలాంటివి స్వీకరించినప్పుడు బాబా పుణ్యం ఇస్తారా? అసలు ఇలాంటి కార్యక్రమాల వల్ల పుణ్యం వస్తదా? సో, స్ట్రెయిట్ ప్రశ్న ఇలాంటివి జరిగేటప్పుడు ఏ శ్రీమతాన్ని గుర్తుపెట్టుకోవాలి? ఏ శ్రీమతాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలి? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారంటే సబ్జెక్ట్ దిగిందనుకోవచ్చు. ఏంటి ఓన్లీ సో, ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే నిర్మాణ చిత్తంగా ఉండటం, రెస్పెక్ట్ ఆశించకుండా, పుణ్యం ఖర్చు చేసుకోకుండా జమ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ గౌరవం త్యాగం చేయాలి. నెక్స్ట్ వీరేష్ ఓన్లీ బిల్డప్. జగన్మాత పాత్ర పోషించాలి. నో సాక్రిఫైస్. త్యాగం మరియు భాగ్యము. కరెక్ట్ వర్డ్. 7 రోజుల కోర్సు నడిపించాడు బాబా దీని గురించి. 7 డేస్ కోర్స్ అన్నది త్యాగం మరియు భాగ్యం అని చెప్పి 7 రోజులు 80లలో నడిపించారు. రికార్డ్ అయ్యింది. ఇంకా ఆ తర్వాత 69లో చెప్పిన దానన్నిటికి కలిపి ఒక 10 మురళీలు తీసి ఒక ప్లే లిస్ట్ తీసి తయారు చేశారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఈ విషయం తెలీదా అనంటే తెలీదు. ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి. వాళ్ళు ఏం చదువుకున్నారు? బ్రహ్మకుమారుల జ్ఞానం చదువు. సో ఎందుకు మరి ఈ రకంగా వచ్చి చేసినప్పుడు ఏమవుతదంటే, ఏదైతే పుణ్యం ఉందో దాన్ని త్యాగం చేయలేదు కాబట్టి భాగ్యం రాదు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాలాంటోళ్ళతో మాట్లాడేటప్పుడు ఓ పాయింట్ లాగుతున్నారు బయటికి. ఏమనంటే బాబా చెప్పారంటే, "ఈ రోజు మీరు ఏదైతే సేవలు చేస్తారో దానికి నేను ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము 2 ఇస్తాను. సో కాబట్టి ఇది ప్రత్యక్ష ఫలం." సో ఇప్పుడు సంగమ యుగంలో సెంటర్ అక్కయ్య కిరీటం పెట్టింది అనంటే సత్యయుగంలో బాబా పెడతాడు కదా అంటున్నారు. ఈ ఆలోచన విధానం రైటా? రాంగా? సో ప్రశ్న మళ్ళీ చెప్తున్నారు. వీళ్ళకేమని చెప్పారు అనంటే, బాబా ప్రత్యక్ష ఫలం, భవిష్య ఫలం ఇస్తారు కాబట్టి, ప్రత్యక్ష ఫలం కింద ఈ రోజు సంగమంలో మీకు కిరీటం వచ్చింది అంటే, మీకు సత్యుగంలో కూడా కిరీటం వచ్చేస్తది అనంటే వీళ్ళందరూ నమ్మేశారు. రైటా? రాంగా? సో అందరూ రాంగ్ అని ఆన్సర్ పెడుతున్నారు. మరి సెంటర్ అక్కయ్యలు చెప్పారనంటే, మరి ఆళ్ళు చెప్పారంటే ఆళ్ళకి అన్నీ తెలిసి నిమిత్తాత్మలు అది ఇది అన్నప్పుడు రాంగ్ ఎట్లవుతది? యాక్చువల్‌గా రాంగే. కానీ వీళ్ళేంటంటే చదువుకోకపోవడం వల్ల, బాబా చెప్పిన జ్ఞానం చదువుకోకపోవడం వల్ల ఈరోజు కిరీటాలు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఉన్న పుణ్యం అంతా ఖర్చయిపోయింది. బాబా ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఇక త్యాగం భాగ్యం మొత్తం సబ్జెక్ట్ తీస్తాడు. మీరు సర్వస్వ త్యాగులు అవ్వలేదు అంటాడు. అప్పుడేమవుతది? ఉన్నదే ఖర్చయిపోతుంది. ఈరోజు ఈ రకంగా కిరీటాలు పెట్టుకోవడం గాని, ఊరేగింపులు తీయడం గాని, ఎంతో ధన సేవ చేసేస్తా ఉన్నారు. ఏమంటే బాబా సేవ అంటున్నాడు. ఇప్పుడు ఇలా కిరీటాలు పెట్టుకోవడం వల్ల మనసు ద్వారా శక్తి ఎళ్ళిందా? వాచ ద్వారా జ్ఞానరత్నాలు ఎళ్ళాయా? పోనీ స్వరూపం ద్వారా ఏమైనా గుణదానం జరిగిందా? ఏమీ లేదు. మరి ఎందుకు ఈ మాటలు ఈ రకంగా వచ్చి చేస్తున్నారు? ఈ రకంగా ఎందుకు ఇలాంటి వాటికి ఒప్పుకుంటున్నారు అనంటే, ఇప్పుడు, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇంత జరుగుతున్నా ఎందుకు సెంటర్‌లలోకొస్తున్నారు అనంటే, ఎవరైనా చెప్పగలరా? ఇవన్నీ జరుగుతున్నా కానీ, ఇప్పుడు ఇంతమంది మాతలు సెంటర్‌కొచ్చారు అంటే, కారణం ఏమై ఉంటది? ఆలోచించగలరా ఎవరైనా? ఇప్పుడు వీళ్ళందరితోటి మనం మాట్లాడినామంటే బోలెడన్ని చెప్తారు కథలు.
సో కారణం ఏంటంటే వీళ్ళ ఈగో సాటిస్ఫై అవుతోంది. కొంతమందితో మాట్లాడి చూసాం. మాట్లాడితే అవును మా సెంటర్‌లో అది చెప్పరు ఇది అనేసి ఏవేవైతే రియాలిటీస్ ఉన్నాయో వీళ్ళకి తెలుసు ఆ రియాలిటీస్. మరి రియాలిటీస్ తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నారు అనంటే వీళ్ళ ఈగో సాటిస్ఫై అయిపోతోంది. సెంటర్‌లో ఒక రకంగా బలాన్ని పుంజుకున్నయే ఈగో సాటిస్ఫాక్షన్ దగ్గర. ఎందుకంటే ఈ మాతలు ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో వీళ్ళు ఇళ్ళలో వంట చేసి పెట్టినప్పుడు ఏమవుద్దంటే అన్నయ్య కిరీటం పెట్టడు. ఏదో వాళ్ళ మటకాలు తినేసి ఎళ్ళిపోతారు. అంతే తప్పితే ఇలా అయ్యో! మా ఆవిడ నాకు వంట చేసి పెట్టింది కదా! అని చెప్పి ఇలా కిరీటాలు పెట్టి షాల్లు కప్పరు ఇంట్లో భర్త గాని, పిల్లలు గాని. సో, ప్రతి ఆడవాళ్ళ కంప్లెయింట్ ఇవాళ ఒకటే ఉంది. మాకు రెస్పెక్ట్ లేదు, మాకు రెస్పెక్ట్ లేదు, మాకు విలువ లేదు. సో, డీటెయిల్‌గా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటా అని కనుక్కొని చెప్పిన ఇంచుమించు అందరూ ఇదే ఒకటే రెస్పెక్ట్ టాపిక్ ఎత్తేస్తున్నారు. మేమేమడిగాము ఆయనని? ఆయననేం చీరలడిగామా? ఆయననేం నగలడిగామా? మేమేమడిగాం అక్కయ్య? లక్ష్మి నువ్వు తిన్నావా? ఈ ఒక్క మాట మమ్మల్ని అడగలేరా? ఈ మాత్రం ప్రేమకి మేము నోచుకోలేదా? అని ఇంచుమించు అందరి కంప్లెయింట్ ఇదే ఉంటోంది. ఆ ఈగో ఇక్కడ సాటిస్ఫై అయిపోద్ది. మీరు వీళ్ళొచ్చి ఏ పనులు చేసినా గాని మీరు విశేషాత్మలు. ఏంటి వద్దు అన్నా చేస్తారక్కయ్య. సో, ఆ విశేషాత్మలు మీరు గాబట్టి చేస్తున్నారన్నప్పుడు వీళ్ళు ఇంకా ఉతికి, ఇంకా తోమి, ఇంకా కడిగి, ఊడ్చిందే ఊడ్చి, కడిగిందే కడిగి, వద్దన్నా సన్మానాలు చేస్తారు. అక్కయ్య అలా అనకండి. వాళ్ళలా సన్మానాలు చేస్తారని మన ఇళ్ళలో మనం కూర్చునుంటే ఎవరు చెయ్యరు. మీరందుకే చెప్పాను మీరు సబ్జెక్ట్ డెప్త్‌లోకెళ్ళాలని. అక్కయ్య మెసేజ్ ఏం పెట్టారు అనంటే, వద్దన్నా సన్మానాలు చేస్తారు అని ఒక అక్కయ్య మెసేజ్ పెట్టారు. సో, సన్మానాలు చేస్తారు అని అన్నప్పుడు ఇళ్ళలో ఎందుకు కూర్చోట్లేదు ఈళ్ళు? సెంట్రక్కయ్య ఏం బలవంతంగా ఏం లాక్కొని సెంట్రక్కయ్యలు అదే అంటున్నారు. మేము ఎవ్వరిని బలవంతం చెయ్యట్లేదు. వాళ్ళే వస్తున్నారు అంటారు. ఇప్పుడు ఇందాక ఫోటోలో చూపించిన అక్కయ్యలంతా ఏం చిన్న పిల్లలా లాక్కొని రాడానికి? ఒక్కొక్కరికి నాకు తెలిసి 60, 70 ఫోటో చూసారా ఇందాక? ఒక్కొక్కరి వయసు ఎంతుంటది? 50 పైన ఉంటది. ప్లస్ ఈరోజు ఈ కిరీటాలు ఏవైతే ఉన్నాయో ఈ కిరీటాలు పెట్టడానికి, ఆ షాల్లు కప్పడానికి, ఆ తర్వాత పెట్టుకున్న బ్రహ్మభోజనాలు పెట్టడానికి సెంట్రక్కయ్యకి డబ్బెక్కడి నుంచొచ్చిందంటే వీళ్ళే ఇస్తారు. వీళ్ళిచ్చిన డబ్బులు తీసుకొని మనిషికింత అని వసూలు చేసేసుకొని బాబాసాహెబ్ అని చెప్పి వసూలు చేసుకొని, ఆ తర్వాత వీళ్ళే వెళ్లి కిరీటాలు తీసుకొచ్చి, ఈళ్ళే కూరగాయలు తెచ్చి, వీళ్ళే తరిగేసి, వండేసి, చేసేసి ఉత్త సెంట్రక్కయ్య వచ్చి కిరీటం పెట్టి కప్పేస్తదంతే. సింపుల్ అన్నమాట. అందుకే డిమాండ్ పెరిగింది సెంటర్‌లకి. ఎందుకు వీళ్ళ ఈగో సాటిస్ఫై అయిపోతుంది. ఎందుకంటే అన్నయ్య కిరీటం పెట్టడు, షాల్ కప్పడు. అక్కడ ఆయనే సంపాదించాలి. పొద్దున ఆఫీస్‌కెళ్ళి ఏ ఉద్యోగాలు, వ్యాపారాలు పగలనక, రాత్రనక కష్టపడి డబ్బంతా తెచ్చి ఇక్కడ వీళ్ళని పోషించి అది లెక్కలోకి రాదు మనకి. అదే సెంటరక్కయ్య ఆ కిరీటానికి, షాల్‌కి అన్నీ చేసేసి, ఆ డబ్బు తీసేసుకొని, మళ్ళీ ఆ వంటలంతా వీళ్ళే వండేసి, అన్నీ చేసేసి పెట్టేసి అక్క ఆస్తులు పెంచేసుకుంటది. సేమ్ మోడల్ అక్కడ రాజకీయ నాయకుల దగ్గర రిఫ్లెక్ట్ అవుతోంది. వాళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి. కార్యకర్తలు ఎళ్ళిపోయి పనులు చేసేస్తూ ఉన్నారు. ఉచితాలని ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మన దగ్గర నుంచి తీసుకొని ఇస్తున్నారు. ఇక్కడ సెంటర్ అక్కయ్య మన నుంచి అన్ని తీసుకొని మనకే పెడితే అక్క మంచిదయిపోయింది. కామన్ సెన్స్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి ఎట్లా నడుస్తున్నాయి అని చెప్పి. మరి ఓవరాల్ ఎందుకు వీటికి సపోర్ట్ వస్తోందంటే ఈగో సాటిస్ఫై అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో ఇగో సాటిస్ఫై అవ్వట్లేదు అంటున్నారు. కనీసం ఆయనొచ్చి "లక్ష్మి తిన్నావా?" అని 2 పదాలు అడగమంటున్నాం అక్కయ్య. మీరు జ్ఞానం చెప్తారు. మీరు చెప్పేది తప్పని మేము అనట్లేదు అక్కయ్య. కానీ ఈ మాత్రం ఎక్స్‌పెక్టేషన్ గూడా ఉండొద్దా? "లక్ష్మి తిన్నావా?" 2 పదాలు అక్కయ్య. 2 పదాలకు నోచుకోలేదా మేము అంటారు. ఆ మాత్రం ప్రేమకు గూడా పలకరించరా? ఇది మాట్లాడేటప్పుడు. ఆ రకంగా నువ్వు ప్రేమగా అడగాలి. "లక్ష్మి నువ్వు తిన్నావా?" అని అడగాలంటే నువ్వు అంత సంపాదించుకోవాలి కదా! ప్లస్ వండేటప్పుడు ఏ ఉద్దేశంతో వండుతావు? నన్ను ఇంత హర్ట్ చేశాడు కాబట్టి అని చెప్పి ఆ పగంతా అందులో తీసి పెట్టినప్పుడు అది తిన్న తర్వాత ఎవరికైనా ఆకలి చచ్చిపోయిన తర్వాత "నువ్వు తిన్నావా లక్ష్మి" అని అడుగుతాడా? సో, ప్రతిది ఇక్కడ సంపాదించుకోవాలి.
ఈ రోజు సంపాదన విషయం అనేసరికి అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, భోజనాలు అంటే ఈ రోజు అన్నదానాలు చేస్తే అన్నం వచ్చేస్తది. డబ్బు దానం చేస్తే డబ్బొచ్చేస్తది. సో, మీరు అన్నదానాలు చేశారు, డబ్బు దానాలు చేశారు. సో, కాబట్టి మీకు తిండొచ్చేస్తుంది, డబ్బు సంపాదించే ఒక ఆత్మ వచ్చేసాడు. తండ్రి రూపంలోనో, భర్త రూపంలో. మరి మీరు కావాలనుకున్న తిన్నావా లక్ష్మి అన్న ఆ ప్రేమ, కేర్, అటెన్షన్ ఇవన్నీ రావాలంటే మీరివ్వాలి గదా! మీరు ఏవి ఇవ్వకుండా వాళ్ళంతా వచ్చి చేసేయాలంటే ఎక్కడి నుంచి అవుతది? అలా జరగదు. చట్టం ఆ రకంగా లేనే లేదు. ప్రతి ఆలోచనకి ఆయన పుణ్యమిస్తున్నాడు. అది సరిదిద్దుకునే యుగం ఇది. ఆ సరిదిద్దుకునే యుగంలో మీరు ఇళ్లలో కూర్చొని సరిదిద్దుకోకుండా ఈగో సాటిస్ఫై అవ్వలేదని చెప్పేసి, మేమెంత చేసినా మాకు విలువ లేదని చెప్పేసి, ఆ సెంటర్‌లో పోయి చేసి తనువు యొక్క శక్తిని, మనస్సు యొక్క శక్తిని, వాచా శక్తిని, ధనశక్తిని అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి, కిరీటాలు పెట్టిచ్చేసుకుని, విశేషాత్మలని చెప్పి పొగిడిచ్చేసుకుని, ఉన్న పుణ్యాన్నంతా ఖర్చు చేసేసుకుంటే, ఇటు ఇంటికి కాలేదు, ఇటు సెంటర్‌కి కానట్టుంది పరిస్థితి. ఏదో రెండిటికి చెడ్డవాళ్ళు ఏదో సామెత ఉంది చూసారా? నగార్కా నగాటక అంటారు. హిందీలో, తెలుగులో ఏమంటారో తెలీదు. రెండిటికి చెడ్డ రేవడేదో అంటారు చూసారా? అటు ఇటు ఇంటికి కాకుండా పోయారు, సెంటర్‌కి కాకుండా పోయారు. ఇప్పుడు ఈ కథంతా ఏదైతే చెప్పానో అక్కయ్య ఫోన్ చేసి సెంటర్ అక్క ఇట్లా చేస్తుంది 10 ఏళ్ల నుంచి చేస్తున్నాము అనంటే, ఈ రోజు నీకు తేడా వచ్చేసింది కాబట్టి ఇంక ఆ అక్కయ్య అది కూడా అంటది. ఈ సెంటర్‌లో పోయి సేవ చేసింది మా ఇంట్లో చేసుకున్నా గాని కనీసం మా ఇంటోళ్ళన్నా చెప్పుకునేవాళ్ళు. ఇవాళ కాకపోయినా రేపైనా ఆయన కోసం చేసింటే ఆయన ఇవాళ కాకపోయినా రేపైనా గుర్తించుండేవాడేమో అని ఇప్పుడు బాధపడుతుంది. అయ్యో! అన్నకి సేవ చేయలేదే. అయ్యో! నేను డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసి వెళ్ళిపోయానే సెంటర్‌కి. ఆయన ఫోన్ చేస్తే నేను ఎత్తలేదే. ఆయనకి చేసుకున్నా కనీసం ఆయన ఎదురుంగాన నా మాట ఉండేదేమో. ఇప్పుడు అటు గాకుండా అయింది, ఇటు గాకుండా అయింది మా పరిస్థితి. ఇవన్నీ ఎవరు తీసుకున్నారు నిర్ణయం మరి? మన ఇగో సాటిస్ఫాక్షన్ కోసమే గదా మనం వెళ్ళింది. వాళ్ళు బ్రహ్మకుమారిలు అదే అంటున్నారు. మేము ఎవ్వరిని బలవంతం చెయ్యట్లేదు. వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఇందాక అక్కయ్య మెసేజ్ పెట్టినట్టు వాళ్ళు బలవంతం చేస్తున్నారంటే మన బుద్ధేమైంది? అక్కయ్య నాకు సన్మానాలు వద్దక్కయ్య అని చెప్పలేమా? వెళ్ళడం మానలేమా? సో, ఎందుకు వెంటనే ఎగేసుకొని ఎళ్ళిపోయారంటే లోపల ఎక్కడో ఉంది మేమింత చేస్తున్నా మాకు గుర్తింపు లేదు. సో, అందుకే ఇటువంటి పరిస్థితులొస్తాయి కాబట్టి అందరికి ఆ పుణ్యం ఖర్చయిపోయి ఆ లోటన్నది అనుభవంలోకొస్తుంది కాబట్టి ఆయన అవతరించాడు. ఆ లోటుని నేను పూర్తి చేసేస్తానంటున్నాడు. మురళీలో అందుకే ఏం చెప్తున్నాడాయన, ఈ రోజు మీరు ఏ గౌరవం కోసం అని చెప్పి ఇన్ని చేస్తున్నారో, ఆ గౌరవాన్ని నేనిస్తాను మీకంటున్నాడు. ఈ రోజు ఆయన అవతరించి, మనల్ని ప్రేమించి, మనకి జ్ఞానం ఇవ్వడము, శక్తి ఇవ్వడము, ఖజానాలివ్వడము, ప్రాప్తులివ్వడము ఆయన మన పట్ల ఉన్న ప్రేమకి, గౌరవానికి సూచనది. ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు బాబా ఆయన ప్రేమని. ప్రేమను ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? ఊరికే చాక్లెట్‌లు, పూలిచ్చుకోవడం కాదు గదా! సినిమాల్లో చూపించినట్టు. ఈ రోజు ఆ వ్యక్తి ఉన్నతి కోసము, వాళ్ళు మళ్ళీ జీవితంలో దుఃఖం అనుభవించొద్దని చెప్పేసి ఎంతో అమూల్యమైన జ్ఞానాన్ని, ఖజానాలని, ప్రాప్తుల్ని ఇన్ని ఎవరిస్తారు ఈ రోజుల్లో? ఒక్క శివబాబానే ఇవ్వగలరు. అది గూడా ఈ రోజు మన దుఃఖానికి కారణం ఎవరు? మనమే. ఇంట్లో వాళ్ళు గూడా కాదు. మన కుటుంబ సభ్యుల్ని మనమే రచించుకున్నాం కదా! ఈరోజు ఆయన వచ్చి విద్యాలయాల్ని స్థాపించి దాని ద్వారా మీరు సేవలు చేసుకోండి. చేసుకొని అందరూ కలిసి చెయ్యండి. మీరు కలిసి చెయ్యండి అన్నప్పుడు ఈరోజు సహాయం చేసే వాళ్ళనే తిరస్కరిస్తారు. ఇప్పుడు ఇందాక మన కథ ఎక్కడ స్టార్ట్ అయింది? తాడిపత్రిలో స్టార్ట్ అయింది. సో, ఈరోజు ఆ ప్రాప్తులన్నీ వీళ్ళు పొందాలి అన్నట్టు వెళ్లి ఈరోజు మేము జ్ఞానం ఇస్తూ ఉంటే మాలాంటోళ్ళని తిరస్కరించేస్తున్నారు. అంటే సహాయం చేసే వాళ్ళని ఈరోజు మీరు తిరస్కరిస్తూ ఉంటే, సహాయం చేసేవాళ్ళు మీ జీవితంలోకంటే మీ ఆత్మల రికార్డింగ్‌లోకొచ్చేసింది గదా! తిరస్కరిచ్చేస్తామని. ఈరోజు అందుకే ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాలు తీసుకొని చూస్తే, కుటుంబ పరంగా సమస్యలు, బంధువుల పరంగా సమస్యలు, ఎప్పుడు జూసినా ఆస్తి తగాదాలు, ఎప్పుడు జూసినా గొడవలు, రచ్చ, రభస. ఎందుకు అటువంటి ఆత్మలు కుటుంబ సభ్యులయ్యారు? ఎందుకు సంయోగము, స్నేహము, సంయోగం ఇచ్చేవాళ్ళు ఎందుకు కాలేదు అంటే, అందరికన్నా ముందు మనకిచ్చే స్నేహము, సంయోగం ఇచ్చే శివబాబాని తిరస్కరించారు. ఫస్ట్ ఆయన్నే తిరస్కరించారు. అందుకే ఆయన సెంటర్‌లు ఓపెన్ చేసిన వేరుపడ్డ వర్గాలు వేరుపడ్డా గాని,
ఆయన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లకుండా స్వప్రయోజనాలు చూసుకున్నారు అంటే శివబాబా స్నేహాన్ని, సంయోగాన్ని ఎక్కడ స్వీకరించినట్టు? ఇంకా అది ఆయన స్నేహాన్ని, సంయోగాన్ని తిరస్కరించేసిన తర్వాత ఆ క్వాలిటీస్ ఉన్న ఆత్మలు ఎక్కడి నుంచి వస్తారు? ఆయన చట్టం రాసేటప్పుడు ఎలా రాసాడు? మీ ఆత్మలో ఎంత స్నేహము, సంయోగం ఉంటదో అవి ఎవరితోటి మ్యాచ్ అయితాయో వాళ్ళే వస్తారు. సో ఈ రోజు అందరికన్నా స్నేహము, సంయోగం చూపిస్తుంది ఎవరు? శివబాబాని. అది సంపాదించుకోవాలంటున్నాడు ఆయన. దాన్నిచ్చి దాన్ని మీరు అందరికి పంచండి అంటున్నాడు. ఈ స్నేహము, సంయోగం అన్న ఈ స్నేహం అన్న ఖజానా, సంయోగం అన్న శక్తిని అందరికీ పంచమంటే ఆయన నుంచి అది తీసుకుని మన స్వప్రయోజనాలు చూసేసుకుని దాన్ని మేము ఎవరికీ పంచము అనంటే మనం ఎవరికీ స్నేహము, సంయోగం ఇవ్వలేదు కాబట్టి స్నేహము, సంయోగము లేని ఆత్మలే కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ రోజు గొడవలు, ఆస్తి తగాదాలు. అంటే 84 జన్మల ప్రాప్తులని ఈ రోజు ఇటువైపు ఓ 4 ముద్దల తిండి కోసమని, ఆ బండారాల పడే లెక్కబెట్టుకునే డబ్బుల కోసమని, ఇందాక చెప్పినట్టు బేగం బజార్‌లో రూ. 60కే వస్తదంట ఆ కిరీటం. ఆ రూ. 60 కిరీటం కోసము పోగొట్టేసుకున్నాం. పోగొట్టేసుకుని బ్రహ్మకుమారులది తప్పు, బాబాది తప్పు, మంజులక్కది తప్పు. ఈరోజు రూ. 60 కిరీటం ఎవరు పెట్టారు మీకు? నేను పెట్టలేదు. శివబాబా పెట్టలేదు. సెంటర్ అక్కయ్యలు ఏమంటున్నారంటే, ఈ బ్యాచ్‌కంతా ఇవి పెడితే గాని ఎవరు వచ్చి సేవలు చేయరు. వాళ్ళకి పెడితే అంటే వాళ్ళకి ఆ విశేష ఆత్మలు మీరు ఎందుకంటే ఇంటి నుంచి తప్పించుకొని వస్తున్నారు. సో ఇవన్నీ చెయ్యకపోతే ఏమైపోతదంటే, మా ఇంట్లో గోడుగా ఇంట్లో కనీసం అక్కడ అడగట్లేదు. లక్ష్మి తిన్నావా అని చెప్పి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం అడగట్లేదు నన్ను. ఎందుకు రావాలా అంటారు. ఈ మాటల్ని కూడా ఏం తక్కువ అంచనా నీకు లేదు. అందుకే అంటాను. ఈ ఎవ్వరి లక్ష్యాలు వాళ్ళకున్నాయి. ఏమంటే అమాయకంగా మాకేం తెలీదండి, మాకేం తెలీదంటారు గానీ సబ్జెక్ట్ డెప్త్‌లోకెళ్లి చూడండి. ఎవరి లక్ష్యాలు ఆళ్ళకున్నాయి. బయటికలా అంటున్నారు. మాకేం తెలీదండి, మాకేం తెలీదండి, మాకు రాదు, కాదు, తెలీదు. రాదు, తెలియలేదు గూడా మళ్ళీ మైనస్సు. దానికే మనం శుద్ధ పూస అని అంటారనేసి సబ్జెక్ట్ తెలుసుకుందాం. నిజంగా తెలీదా వీళ్ళకి? నిజంగా తెలియని వాళ్ళైతే ఏం జేస్తారంటే, తెలుసుకున్న తర్వాత మారిపోతారు. అలాంటోళ్ళని గూడా చాలా మందిని చూసాను నేను. తెలియక వెళ్లారు. తెలుసుకున్నారు. అమ్మో! తెలుసుకున్న తర్వాత ఇంకా బాబాకి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. బాబాకి అన్యాయం చేయొద్దు. బాబా పట్ల ఆ రకంగా ప్రవర్తించొద్దు. యజ్ఞంలో విఘ్నాలెయ్యొద్దని చెప్పి వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయిపోయి బాబాని క్షమించమని అడిగేసి బుద్ధిగా బుక్కులు తెరిచి చదువుకుంటున్నారు. బోలెడంత మందున్నారు అలాంటోళ్ళు. వీళ్ళు అమాయకులు. ఎందుకంటే అది తెలియక జరిగిపోయింది. బాబా ఎక్కడో ఇండికేషన్ ఇచ్చాడు. ఆయన మీద ఆ గౌరవం ఉంది కాబట్టి పుస్తకాలు తెరిచి చదివేస్తున్నారు. వీళ్ళు బాబా లెక్కన అమాయకులు. మిగిలిన వాళ్ళంతా శత్రువులు, బాబాయ్ భాషలో శత్రువులు, మన భాషలో శుద్ధపూసలు. సో ఈరోజు ఛానల్ అందరికీ తెలుసు. మురళీలో అవ్యక్త మురళీలో బాబాకి అసలు జ్ఞానం చెప్పారన్న విషయము తెలుసు. మౌంట్ అబూకి వెళ్లి విన్నది అదే అని తెలుసు. ఇన్ని తెలిసినా గాని వెళ్ళిపోయి తప్పుకన్నిటికి అక్కడ సంయోగం ఇస్తున్నామంటే ఖచ్చితంగా వెనక స్వప్రయోజనాలే ఉన్నాయి. ఈగో సాటిస్ఫై అయిపోతాం చాలా మంది. ఆ ఈగో సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఇంకా మీరు విశేషాత్మలు చేస్తున్నారు పెట్టండని ఇప్పుడు ఇలాంటి కిరీటాల కార్యక్రమాలు, రథయాత్రలు ఇప్పుడు వీళ్ళకి పెట్టేటప్పుడు చీప్ క్వాలిటీవి పెట్టేస్తారనుకోండి. కానీ మళ్ళీ పెద్ద పెద్ద దాదీలు వాళ్ళు వీళ్ళు స్టేజ్ పైన చూడండి వాళ్ళకి ఇంకా పెద్ద పెద్దయి పెడతారు. వాళ్ళకి పెట్టే ఉంగరాలు, బ్యాడ్జ్‌లు నిజం బంగారం ఇస్తూ ఉంటారు. అక్కయ్య వస్తే ఉంగరం ఇవ్వాలంట, అక్కయ్య వస్తే బ్యాడ్జ్ ఇవ్వాలంట అని చెప్పి వాళ్ళకి ఏవైతే బ్యాడ్జ్‌లు, ఉంగరాలు ఇస్తాయో అవి ఇమిటేషన్ జ్యువెల్లరీ బేగం బజార్‌లో దొరికేవి కాదు. అవన్నీ ప్యూర్ గోల్డ్ జ్యువెల్లరీ అవన్నీ. అవ్విస్తారు ఆళ్ళకి. వీళ్ళకేమో బేగం బజారు. అమెజాన్‌లో చూస్తే అయితే ఇంకా ఆఫర్‌లు. ఇవి వీళ్ళకి పెట్టేస్తారు సెంటర్ అక్కయ్య. పెట్టేసి అసలు బంగారం బ్యాడ్జ్‌లు, ఉంగరాలన్నీ ఆళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. సో, ఈళ్ళంతా అక్క నిజం బంగారం తీసేసుకుంది, అది తీసేసుకుంది. ఎందుకంటే ఈళ్ళకి ఆల్రెడీ పెట్టేసారు గాబట్టి, ఆ అక్క ఎంత కాదనుకున్నా మంచిదే. మాకు ఒకటి పెట్టేసింది. సో, కొంతమంది ఇళ్ళలో వెళ్లి చూస్తే ఏంటంటే, ఇలాంటివి షెల్ఫుల్లో ఉంటాయి. ఈ పెట్టుకునే ఇవి గాని, ఆ రోజుల్లో వాళ్ళకిచ్చిన ఏమైనా గిఫ్ట్స్ గాని, లేదా ఇట్లాంటి దసరా టైంలో వీళ్ళేవైతే వేషాలేసుకుంటారో, అమ్మవారి వేషాలేసేసి, బొమ్మల మీద వాటి మీద కూర్చోబెట్టి ఆ ఫోటోలన్నీ ఫ్రేములు గట్టిచ్చి ఇవన్నీ చాలా మంది ఇళ్ళ షోకేస్‌లోకి చూస్తుంటా గదా! షోకేస్‌లలో ఇవన్నీ ఉంటది. ఏమంటే మా సెంటర్ అక్క ఇట్లా ఆ రోజు మా చేత వేషం వేయించింది. మాకిలా కిరీటాలు పెట్టింది.
మా పాప చేత అమ్మవారి వేషం వేయించింది. మా బాబు చేత కృష్ణుడి వేషం వేయించి అక్క ఏదైతే డ్రామా కంపెనీ మెయింటైన్ చేస్తదో డ్రామా కంపెనీలో మరి ఇవన్నీ మీరు వీడు చేశారంటే మరి ఆ బట్టలు, ఆ జ్యువెల్లరీ ఏంటి వీళ్ళకి ఫుట్‌పాత్ మీద వాళ్ళకి షోరూమ్ ఐటమ్స్ చదివారా మెసేజ్? వీళ్ళకి ఫుట్‌పాత్ ఐటమ్స్ అంటే వాళ్ళకి షోరూమ్ ఐటమ్స్ అంట. రైట్. సో మరిప్పుడు ఆ రకంగా చిన్న పిల్లలకి కృష్ణుడి వేషం, అమ్మవారి వేషం వేస్తే మరి ఆ పట్టు చీర, జ్యువెల్లరీ ఇవన్నీ ఎక్కడంటే అంతా మావే అక్కయ్య. అక్క చెప్తది ఈ వేషం వేసుకొని రమ్మని చెప్తే వీళ్ళ తల్లులు ఏం చేస్తారంటే పిల్లల్ని తయారు చేసుకొని వెళ్ళిపోతారు. ఏంటి ఇంట్లోన వశం, వసు ఏంటో మరి. సో అట్లా పిల్లల్ని తయారు చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేసి ఆ సమయాన్నంతా వృధా చేసేసుకుంటారు. సమయాన్ని, సంకల్పాలని, ధనాన్ని ఇవన్నీ చేసి మేము బాబా సేవ చేశాము అంటాడు. మరాయన పుణ్యం ఇస్తాడా? ఇవ్వడా? అంటే ఇంకా స్ట్రెయిట్ ఆన్సర్ ఇవ్వడు. తీసుకెళ్ళి వ్యర్థ ఖాతాలేసేస్తా అంటున్నాడు. మీరు మురళీలు తెలిసి చూస్తే చాలా చోట్ల వ్యర్థ ఖాతాలో వేస్తాను, వ్యర్థ ఖాతాలో వేస్తాను అని చెప్తుంటాడు. గమనించి చూడండి ఈసారి మురళీలు చదివేటప్పుడు. చెప్పేటప్పుడు ఎలా చెప్తాడంటే బాబా కార్మిక్ ఫిలాసఫీని, ఈ రకంగా మీరు చేసినప్పుడు ఈ రకంగా చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోతే ప్రాప్తుల నుండి వంచితులైపోతారు అని ఒక చోటు ఉంటది. ఇది కర్మ ఫిలాసఫీ. అసలు రివైజ్డ్ కోర్స్ మురళీలంతా కర్మ ఫిలాసఫీయే. సో ప్రాప్తుల నుంచి వంచితులైపోతారని ఒక చోటు ఉంటది. ఇంకో చోట ఏముంటుందంటే వ్యర్థ ఖాతాలోకి వేసేస్తాను అని ఉంటది. సో ఈ రోజు ఈ రకంగా చేసేసినప్పుడు వ్యర్థ ఖాతాలోకి వేసేస్తానన్నప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు వస్తారు రూలింగ్‌లకి. ఇప్పుడు ఈ సెంట్రక్కయ్యలంతా చిన్న చిన్న సెంటర్‌లు పెట్టి ఏదో రాజ్యాలు ఎళ్ళినట్టు ఎళ్తున్నారు. సో దానివల్ల నష్టం ఏంటి అంటే, ఏదైతే వీళ్ళు జనాన్ని, ధనాన్ని పోగేస్తున్నారో, ఆ జనము, ఆ ధనము అంతా తమో ఉంటది. అంటే దానివల్ల సుఖం ఉండదింక. సో ఈరోజు యజ్ఞంలో ఆ రకంగా ద్రోహం చేసి, ఎంతో కొంత వేసి చేసినప్పుడు ఏం చేస్తున్నాడంటే, చెప్పేసాడాయన మురళిలో, వ్యర్థంలో వేసేస్తాను. సో ఆ వ్యర్థంలో వేసేసినప్పుడు ఏమైద్దంటే వచ్చే ఆస్తులు ఇవన్నీ వస్తాయి. కానీ ఆ ప్రాపర్టీస్‌ని ఎంజాయ్ చేయరు. అయితే ఆస్తి తగాదాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. లేదా ఇంకెవరో కబ్జాలు చేసేసుంటారు. లేదా ఇట్లాగే వడ్డీ వ్యాపారాలను ఇచ్చేయడం వాడు అసలిస్తాడా? వడ్డిస్తాడా? అసలిస్తాడా? వడ్డిస్తాడా? అని ఈ ఆలోచనలతోనే సరిపోదు. అంటే మొత్తం వృధా పోతది. అసలాయన మురళిలో ప్రతి చోట అసలు కార్మిక్ ఫిలాసఫీ చెప్తున్నాడు. అసలు వెళ్తుంటే ఓహో! ఇది చేస్తే ఇది వస్తుందా? అని మనకు స్ట్రెయిట్‌గా తెలిసిపోతుంటది. ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని అన్నారంటే, మీరు గనక తిరిగి వరదానం ఇస్తే మీకు పూలదండ తయారైపోయి ఉంటది అంట. అంటే ఏంటి? ఈ రోజు వరదానాలు ఇస్తే మీరు గుళ్ళో దేవతలవుతారు. ప్రకృతిని సతోగా చేస్తే ప్రకృతి అనుకూలంగా స్పందిస్తది. కానీ ఈ రోజు నీళ్లు లేక బాధపడేవాళ్ళు కొంతమంది, ఈ రోజు ల్యాండ్ డిస్ప్యూట్స్, పృథ్వీ తత్వం గూడా చాలా మందికి కబ్జాలయిపోయి, వాళ్ళు ఆక్యుపైలు జేసేసి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ప్రకృతి ఈ రకంగా తమ్మోకొచ్చేసింది? అంటే ఆ పుణ్యం అక్కడి దాకా లాగలేదు. ఆ దాత గుణం ఏదైతే ఉందో ఆ పృథ్వీ తత్వంలో, ఆ దాత గుణం పూర్తిగా రికార్డింగ్‌లోకి రాలేదు. ఆ తత్వం అందుకే రివర్స్ అవుతుంది. సో దాత గుణం అక్కడ ఇది కాలేదు. ప్లస్ మీద నుంచి బాబాది వాడేసుకోవడం. ఈరోజు ఎంతో మంది సేవాదారులు కష్టపడి చేసి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న మంచి ఉద్దేశంతోనే వేస్తున్నారు. ఆ వేసినది వీళ్ళ స్వప్రయోజనాలకు వాడేసుకుంటున్నారు. సో అప్పుడేమైపోతుంది 84 జన్మలు ఇంకా మర్చిపోవచ్చు ఇచ్చే ప్రాప్తులు ఏవైతే ఆ శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, సత్యమైన స్నేహము, సర్వరకాల సంపత్తి మరియు సఫలత అన్నారు. సో ఈ రకంగా బాబా డబ్బుని ఇక్కడ వాడేసామంటే యజ్ఞద్రోహులు. సో యజ్ఞద్రోహులకు ఏమవుతది? ప్రాప్తులు రావు. సో సంబంధీకులు ఎవరొస్తారు? ద్రోహులే వస్తారు. సో ఈ రోజు యజ్ఞానికి ద్రోహం చేయడము, యజ్ఞ సహయోగుల కుటుంబాల్లోకి రావడం. యజ్ఞ సహయోగులంటే అందరికన్నా పెద్ద సహయోగి ఎవరు? బ్రహ్మబాబాని. ఆ బ్రహ్మబాబా వంశంలోకి రావడం అంటూ ఉండదు. సో ఎవరైతే యజ్ఞద్రోహులు ఉంటారో అంతా ఒక బ్యాచ్. సో అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఈ సంగమంలో బాబా పెట్టే భోగు ఆయన పేరు మీద పెట్టేది 4 ముద్దలు తిన్నామా, ఈరోజు డబ్బు వాడుకున్నామా, ఇవే చూస్తున్నారే తప్పితే, ఈ 84 జన్మలు ఏదైతే ఉందో పూర్తిగా మర్చిపోయారు. అసలు 84 జన్మలని చెప్పి ఆయన ఏదైతే చెప్తున్నాడు, ఇదిగో 84 జన్మలకు ప్రాప్తిస్తున్నాను, మొత్తానికి మర్చిపోయారు. ఇక్కడ చేసి అక్కడ మేము సత్యుగానికి వెళ్ళిపోతాం అంటున్నారు.
ఆ సృష్టి చక్ర జ్ఞానం 84 జన్మలు, పునర్జన్మలు ఇవేవి అంతా తీసేశారు. సో, ఒక రకంగా చెప్పాలంటే ఇతర మతస్థుల్లోకి కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్‌లో పునర్జన్మలు లేవు కాబట్టి. అంటే ఆత్మల్లో రికార్డింగ్‌లోకి రాలేదది. అంటే ఇక్కడ పురుషార్థం చేసేటప్పుడు ఎట్లా చేశారంటే ఇక్కడ చేసుకొని అక్కడికెళ్ళిపోతాం మనం. నిజంగానే 84 జన్మలకొస్తుందని గనక రికార్డ్ అయితే ఖచ్చితంగా వస్తారు సనాతనంలోకి. కానీ రికార్డింగ్‌లోకి కొంత వస్తోంది, కొంత రావట్లేదు. సో, ఆ పురుషార్థం చేసేటప్పుడు నా ప్రతి సంకల్పము 5000 సంవత్సరాల రికార్డింగ్. మన 30థ్ మే 1973 మురళి. మొత్తం 84 జన్మలకు రికార్డింగ్ ఇక్కడ జరుగుతుందన్న విషయం గనక గుర్తుంటే, డ్రామా జ్ఞానం గనక అర్థమైతే అసలు తప్పులు చేయనీకి అవకాశమే లేదు. సో, కాబట్టి దీని గురించి ఆలోచించండి. సో, ఏమైనా ప్రశ్నలుంటే మెసేజ్‌లు పెట్టండి. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ స్వచింతన అన్నది. సో, ఈ చేసుకునేటప్పుడు ఈ రకంగా చేసుకోవాలి. నేను నా ఆలోచనలు ఎక్కడేస్తున్నాను? నా ఉన్నతి కోసమే ఏస్తున్నానా? విశ్వం కోసమే ఏస్తున్నానా? లేదా సెంట్రక్కయ్య కోసం ఏస్తున్నామా? సెంట్రక్కయ్య ఏమైనా తిని ఆరోగ్యం పాడు చేసుకుంటే ఏమైనా సకాషులు ఇస్తున్నామా? మౌంటబుల్ ఆరోగ్యాలు పాడు చేసుకుంటే వాళ్ళకి సకాషులు ఇచ్చుకుంటున్నామా? చూసుకోండి, దాన్ని బట్టి తెలిసిపోతది. తర్వాత వాచ. అసలు ఇంతకు వాచని వాడుతున్నామా? ఈ రోజు మనని ఎవరైనా మాటల ద్వారా బాధ పెడుతున్నారు, చేస్తున్నారు, పెడుతున్నారంటే వాచా సేవ పూర్తిగా చేయలేదని అర్థం. సో, ఒక రకంగా వస్తది అందరి జీవితాల్లో లోటన్నది. సో, ఆయన వచ్చేసాడు దానికి. సో, ఇప్పుడు మనం చేసి సంపాదించుకోవాలి. తర్వాత స్వరూపం ద్వారా సేవ. సంబంధ సంప్రదింపుల్లోకి రండి అంటున్నాడు. మీ స్వరూపం ద్వారా సేవ చేయండి అంటున్నాడు. ఆ రకంగా చేసినప్పుడు ఏమైద్దంటే మీకు ఆశీర్వాదాల ఖాతా జమవుతది. ఆ ఖాతా కూడా జమయ్యి ఉండాలి అంటున్నాడు. అంటే పూర్తిగా 108లోకి రావాలి అంటే. సో, ఆ రకంగా సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చి చేసినప్పుడు పూర్తిగా 3 ఖాతాల్లోకి వస్తదంటున్నాడు మార్కులు. సో, రేపు ఈ సంబంధ సంప్రదింపులు ఏమిటా అన్న విషయం అంటే ఎక్కడ ఆయన కూడా అక్కడ లోటొస్తుందని ఒక చోట స్పష్టంగా చెప్పారు. దాని గురించి కూడా చెప్పుకుందాము. ఈ ధన సేవకు సంబంధించి ఏమైనా ప్రశ్నలుంటే ఒకసారి నా వాట్సాప్‌కి మెసేజ్ పెట్టండి. రేపటి క్లాసుల్లో కవర్ చేస్తాను. సో, రేపు మళ్ళీ వేరే వరలక్ష్మక్క ఇది విందాం మనము స్వచింతన. ఆ తర్వాత ప్రభావతి అక్కది విందాం. సో, అవి వింటూ ఇది కూడా తెలుసుకుంటే ఇంక మన ప్రాక్టికల్ లైఫ్ అన్నది బాబా చెప్పినట్టు ఆయన శ్రీమతానికి తగ్గట్టుండి మీరందరూ బ్రహ్మబాబా వంశంలో రావాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు 8:30కి కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.